హాయ్ అండి, హాయ్ ఫ్రెండ్స్. చిత్తూరు మేడం గారు నమస్తే అండి. మీకు ఫ్రెష్లుగా నమస్తే. ఏమంటారు, మీరు ఒకటి పెట్టారు, మేము ఎండలో పనికొచ్చాము మేడం. ఇంకో కలుపుకొచ్చామన్నమాట. వాళ్ళు తిని పడుకున్నారు. అంగో మా చెల్లెళ్ళు పడుకున్నారన్నమాట కలుపుకొచ్చి. నేను ఇప్పుడే తింటున్నాను మజ్జిగ. మజ్జిగతో తింటున్నా మేడం. ఎండ అలవాట్లేదు, ఏం చేస్తావు, చేసుకోవాలిగా మేడం. అంటే ఏదన్నా తీసి పెట్టమని చెప్పారు, అలాగే పెడతాను మేడం. ఏదన్నా కర్రీ చేసేటప్పుడు, ఏదైనా పనులు చేసేటప్పుడు తీసి పెడతాను. మామూలుగా నుంచొని ఉన్నప్పుడు పెట్టను మేడం, ఏమనుకోవద్దు, ఓకేనా. మా సొంత కలుపుకి వచ్చినాము మేము. సొంత కలుపు తెస్తాను. ఎండ ఎలాంటి ఎండ వేస్తుంది మేడం, చూసారా ఫ్రెండ్స్ ఎలా వేస్తుందో ఎండ. ఒక గూట్లో జొరబడినట్టు గింత బొర్ర చేసుకొని దువ్వమటి ఎక్కడా లేక దువ్వమటి ఒక 2 చెట్లు కోసుకొని దువ్వమటి కూర్చున్నాం మేడం. ఫ్రెండ్స్, మీరు మాకు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. కష్టపడే వాళ్ళకి ఎందుకు చేస్తారులే మీరు. రాదు, డాబాలలో ఉండి పొగడలు తెల్లగా పూసుకొని లిప్స్టిక్ వేసుకొని అది అలాంటి వాళ్ళకి చేస్తారు. చూడు, మా బతుకులు బరువు అయ్యి పోయే నేను చెల్లిపోతున్నాను అన్నట్టు అట్ట అయిపోతున్నాయి మా బతుకులు. ఏం చేస్తావు, అది ఫ్రెండ్స్. మమ్మల్ని కూడా కొద్దిగా పట్టించుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పై కనుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎంత ఇబ్బంది పడుతున్నాం, మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను ఇందులోకి ఇది చేశాను. మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చేయండి ఫ్రెండ్స్. మాకు పొలం ఇదిగో 25 పొలం ఉంది. ముగ్గురు పొద్దు నుంచి తీస్తాను. తీసి అసలు ఒక మునుగు అయింది, అట్ట పెరిగింది కలుపు. సరేనా ఫ్రెండ్స్. ఇంకా మా తోటకోళ్ళని చెప్తున్నా, చెప్పు. పొద్దుటి నుంచి తీస్తున్నాం అండి, ఇప్పుడు కావలేదు. ఎండ బాగా వేస్తుంది. ఒక చెట్టు నేటి చెట్టు చూసుకున్నాం, నేటి చెట్టు కింద కూర్చున్నాం అండి. మేము 12ంటికి లేచి ఇంకా ఎండ వేస్తున్నాం, తీలేకపోతున్నాం అండి.